కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు 13వ రోజుకు చేరినా ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. ఈ కేసు నేపథ్యంలో కొంతమంది సిద్ధాంతాలు చెబుతూ మరికొంతమంది పూజలు చేస్తామంటూ తమను ఇబ్బందులు పెడుతున్నారని జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తీవ్ర మనోవేదనలో ఉన్న తమను ఇలాంటి చర్యలు మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. తమ పాప తిరిగి ఇంటికి వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటూ తమ మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని తల్లిదండ్రులు వాపోయారు. తమను ఇబ్బంది పెట్టొద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మొన్న ఆయన ఎవరో వచ్చారు సార్, ఆయన గద్వాల నుంచి వచ్చానని చెప్పారు. ఎందువల్ల వచ్చో ఏంటని అడిగితే నేను ఇలా తపస్సు చేస్తాను, నేను ఇలా పూజలు చేస్తాను, నేను ఇలా మాయం చేస్తాను, పిల్ల గురించి తెలుసుకుంటాను అని చెప్పాడు సార్. ఎస్సీ గారు కూడా అడిగితే నేను ఇలాగా ఇది చేస్తాను, నా తపస్సులో ఇది వరకు తెలుసుకుంటానంటే ఫ్యామిలీని ఏమి ఇబ్బంది పెట్టుకుంటే బయటని ఎక్కడైనా ఉండు అని చెప్పారు సార్. కానీ ఆయన ఎస్ఐ గారు వెళ్ళిపోయిన తర్వాత లోనికి వచ్చి మాతో 1 గంట కల్లా నేను పూజలు చేసి మాయలు చేసి ఇలా పాప వచ్చేస్తుంది అని చెప్పాడు సార్. ఒకవేళ రాకపోతే మామిడి చెట్టు మాయం చేసేస్తుంది, భూదేవతలోకి వెళ్ళిపోయింది, ఆకాశం మాయం చేసేసింది అని చాలా భయంకరంగా చెప్పాడు సార్. మరి ఆయన ఎవరో ఏంటన్నది మాకు తెలియదు సార్. మేము వెళ్ళలేదు సార్ పైకి అయితే, కానీ ఆయన కూడా సైలెంట్గా ఉన్నాడు. మాకైతే వాయిస్ అనిపించలేదు సార్. మేము పైకి వెళ్ళలేదు, భయపడి పైకి వెళ్ళడం అనేసి.